హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి ఈ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఆ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా 6 months ప్రజెంట్ అందుబాటులో ఉంది. 120 రూపీస్ అనేది హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే ఉంది. సో ఒకసారి దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా పర్ మంత్ కావాలనుకుంటే 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు తీసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉండడం జరిగింది. తెలంగాణ చరిత్రకు సంబంధించి సో 1500 బిట్స్ 99 రూపీస్ మీకు ప్రజెంట్ రాబోయేటువంటి గ్రూప్స్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ యూజ్ అయ్యే విధంగా సో ఉద్యమ చరిత్ర అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. మీకు చాప్టర్ వైజ్గా ప్రతిదీ మిస్ కాకుండా బిట్స్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉద్యమ చరిత్ర అనేది 150 రూపీస్ అనేది ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 మరింత దూరం అంటూ ఇక్కడ చూడవచ్చు. ఈ నెలలో అనుమానమే కాళ్లపై కానరాని స్పష్టత అంటూ మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వివిధ శాఖల్లో గందరగోళం, ఆర్థిక శాఖ వద్ద ఆగినటువంటి ఫైల్, టీఎస్పీఎస్సీ అభ్యంతరాలు, ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో నోటిఫికేషన్, నిరుద్యోగుల్లో ఆందోళన అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకు రీసెంట్గా మే 29న మనకు రివ్యూలో సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం చూడవచ్చు. సో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి ఏర్పాటు చేసుకోండి. మే 29లోగా అన్ని శాఖల ఖాళీల జాబితాను టీఎస్పీఎస్సీకి అందించాలి. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి లోటుపాట్లను గుర్తించాలి. త్వరలోనే నోటిఫికేషన్ జారీకి సిద్ధం కావాలి అంటూ మనకు మే 29 అయితే సిఎస్ సోమేష్ కుమార్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి స్పష్టత లేదంటూ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే గ్రూప్ 4 ఖాళీల భర్తీకి మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. పలు శాఖల ఖాళీల వివరాలను సమర్పించకపోవడంతో సమస్య తలెత్తుంది. సో గ్రూప్ 4 కేటగిరీలో 9168 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో లెక్కలు కుదరడం లేదు. ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉండడం, ప్రస్తుతం కొన్ని పోస్టులకు మాత్రమే అనుమతి రావడంతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇబ్బందిగా మారింది. మే 29 వరకే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించిన చాలా శాఖలు ఇంకా వివరాలు ఇవ్వనట్లు తెలిసింది. కొన్ని శాఖల నుంచి జాబితాలు వచ్చినా అవి అస్పష్టంగా ఉండడంతో వెనక్కి పంపించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో మొదట హడావుడిగా జాబితాలు ఇచ్చామని, కేడర్ స్ట్రెంత్ ప్రకారం ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని ఆయా శాఖలు అధికారులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. సో ఇప్పుడు లెక్కలు తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా 20,000కు పైగా ఖాళీలు ఉన్నట్లుగా తేలిందంటూ ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఖాళీగా పరిగణించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. సో ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మనకు గ్రూప్ 1లో 503 ఖాళీలు కావచ్చు, గ్రూప్ 2లో 582 అండ్ గ్రూప్ 3లో 1373 అండ్ గ్రూప్ 4లో 9168 పోస్టులు అయితే ఉన్నట్లు చూపించడం జరిగింది. అయితే జిల్లాల్లో వారిగా మనం అట్లా చూసుకున్నట్లయితే 39,000 పోస్టులు, జోన్లో మనకు 18,000, మల్టీ జోన్లో 13,000, సెక్రటేరియట్ హెచ్ఓడిలో అంటే విద్యాలయాల్లో 8,000 పోస్టులు ఉన్నట్లు ప్రకటించారు. వాస్తవానికి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయంటూ చెప్తున్నారు. సో ఆర్థిక శాఖ దగ్గర బ్రేక్ అని చెప్పి చూడవచ్చు. సో కొన్ని విభాగాల నుంచి వచ్చినటువంటి జాబితాలో తప్పులు దొర్లుతున్నాయి. స్పష్టత లేకపోవడంతో ఫైనాన్స్లోనే పెండింగ్ పెడుతున్నారు. సో వాటిపై తిరిగి ప్రశ్నలు రాస్తున్నారు. సో ఇలా ఒక్కో శాఖకు 4-5 సార్లు ఫైళ్లు తిరిగి వెళ్తున్నాయి. సో అయినప్పటికీ క్లియరెన్స్ లేకపోవడంతో జాబితా సిద్ధం కావడం లేదు. సో ఆర్థిక శాఖ దగ్గరగా పూర్తిగా ఫైల్ వెళ్ళినా తర్వాత అక్కడ నుంచి మనకు అనుమతిస్తూ జీవోలు జారీ కావాల్సింది. ఆ తర్వాత మళ్ళీ ఆ జీవోలు వచ్చిన తర్వాత మళ్ళీ టీఎస్పీఎస్సీకి పంపించి మరోసారి వాటిపై స్పష్టత తీసుకొని రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ప్రక్రియ. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా టైం పట్టే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. ఇక్కడ చూడవచ్చు టీఎస్పీఎస్సీ కొర్రీలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని శాఖల నుంచి ఖాళీలు భర్తీ చేయవలసిన లెక్కలతో టీఎస్పీఎస్సీకి పంపించారు. కానీ వాటిపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ తిరిగి పంపిస్తున్నారు. దీంతో నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తారనేది ఇంకా తేలడం లేదు. గత 2 నెలల నుంచి వచ్చే నెల అంటూ గ్రూప్ 4పై సాగదీస్తూనే ఉన్నారు. కానీ ఈ నెలలో కూడా జాబితాపై స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ నెలాఖరు వరకు జాబితా ఇస్తే దానిపై మరోసారి టీఎస్పీఎస్సీ శాఖలు నుంచి క్లారిటీ తీసుకుంటుందంటూ టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తున్నారు. సో దీంతో అది కుదిరితే ఆగస్టు లేదా సెప్టెంబర్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ నోటిఫికేషన్ ఆలస్యం అవుతుండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ప్రతి నెల చూస్తున్నాం, ఈ నెల అండ్ నెక్స్ట్ మంత్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మరొక 1 or 2 monthsకి పోస్ట్ పోన్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది.
సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక విషయాలైతే మనకి పాఠశాల విద్య అస్తవ్యస్తం, కీలక పోస్టులన్నీ ఖాళీనే అంటే ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. డిఓ అదేవిధంగా డిప్యూటీ డిఓ, ఎంఈఓ, టీచర్ పోస్టులు భారీగా ఖాళీ. 596 మండలాల్లో 20 మంది రెగ్యులర్గా ఎంఈఓలు, 12 చోట్లనే రెగ్యులర్గా డిఈఓలు అంటూ చూడవచ్చు. ఇక అంతటా ఇన్ఛార్జ్ల పాలనే దిక్కు. 16,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీనే అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది విద్యాశాఖకు సంబంధించినటువంటి తీరు. సో ఇక్కడ చూసినట్లయితే పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సో డిఓ నుంచి మొదలుకొని డిప్యూటీ డిఓ అదేవిధంగా ఎంఈఓ, టీచర్ పోస్టుల వరకు జిల్లాల వారీగా ఖాళీలు ఉన్నాయి. సో పాఠశాల విద్యను పర్యవేక్షించేటువంటి కీలక పోస్టులన్నీ గత కొన్నేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. సో ఖాళీ ఉన్నటువంటి పోస్టులో ఇన్ఛార్జ్లను నియమించి నెట్టుకొస్తున్నారు. సో రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 12 మంది రెగ్యులర్ డిఓలు పనిచేస్తున్నారు. సో మిగిలిన 21 జిల్లాలకు ఇన్ఛార్జ్లే దిక్కు. సో ఇక తెలంగాణలో 86 డిప్యూటీ డిఓ పోస్టులు ఉంటే 2 రెగ్యులర్గా డిప్యూటీ డిఓ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో రాష్ట్రంలో 596 మండలాలు ఉంటే అందులో 20 మంది మాత్రమే రెగ్యులర్గా ఎంఈఓలు ఉన్నట్లుగా ఇక్కడైతే తెలియజేరింది. సో ఈ విధంగా మనకు విద్యాశాఖలో చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ముఖ్యంగా టీచర్ పోస్టులు కనుక చూసుకుంటే రీసెంట్గా మనకు 16,122 ఖాళీగా ఉన్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ మనకి ఏదైతే సమావేశం ఉంటుందో దానిలో మనకు కేంద్రం అయితే తెలిపింది. సో మొత్తం దాదాపుగా అన్ని శాఖల్లో మనకు అంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీగానే ఉన్నాయి. ప్రభుత్వం వీటిని మరి ఎప్పుడు భర్తీ చేస్తున్నది క్లారిటీ ఇవ్వట్లేదు అంటే ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ దిశ కాదు సారీ ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ పార్ట్ టైం గురువుల నియామకాలు ఏవి అంటే చూడవచ్చు. బడులు తెరిచి నెల దాటిన విధుల్లోకి తీసుకొని విద్యాశాఖ, జూనియర్ కళాశాలలోనూ అదే వైనం అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. పాఠశాల స్థాయిలో పిల్లల్లో సృజనాత్మకత పెంచేందుకు కళలు, క్రీడలు విద్యలో అంతర్భాగం చేయాలి అని జాతీయ విద్యా విధానం తీర్మానించింది. అయితే పాఠశాలలో కళల విద్యను ప్రోత్సహించాలి. ఉన్నత విద్యలో అవసరమైతే ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలనే స్థాపించాలి. పార్లమెంటరీ కమిటీ ఇటీవల చేసినటువంటి సిఫారసు ఇది. రాష్ట్రంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారుతున్నాయి. కొత్త వారి సంగతి అటుంచితే ఎన్నో ఏళ్లుగా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల పేరిట ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులుగా నియమిస్తున్న వారిని కూడా విధుల్లోకి తీసుకోవడంలో పాఠశాల విద్యాశాఖ జాప్యం చేస్తుంది. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల దాటినా వారిని ఈసారి విధుల్లోకి తీసుకోలేదంటే ఇక్కడైతే చూడవచ్చు. 1785 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2343 మంది తాత్కాలిక ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో 751 మంది ఆర్ట్ ఎడ్యుకేషన్, 1211 మంది వర్క్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మరొక 381 మంది పీఈటీలు పనిచేస్తున్నారు. అయితే వారిని ఇప్పటి వరకు కూడా మన బడులు తెరిచినా కూడా వారిని విద్యాశాఖ తీసుకోలేదంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం ఈనాడులో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నెల 21న మినీ జాబ్ మేళా అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. సూర్యాపేటలో ఈ నెల 21న మినీ జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. సో రైజ్ ఇన్స్టిట్యూట్లో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మాధవరెడ్డి సోమవారం ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది. సో దీనిలో 10th నుంచి స్టార్ట్ చేస్తే బీ ఫార్మసీ అదేవిధంగా ఎంబీఏ అర్హత కలిగిన వారు కూడా పాల్గొనవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఇక్కడ కొంచెం బ్లర్గా ఉంది. సో ఈ ఫోన్ నెంబర్ను చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థి ఎవరైనా ఉంటే సో ఆ జాబ్ మేళాకి అటెండ్ కండి. సో డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు అంటే ఇక్కడ చూడవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో మనకు డిగ్రీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఆ వివరాల కోసం ఇక్కడ ఉస్మానియా వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకు డిగ్రీకి సంబంధించి బీఎస్సీ కావచ్చు, అదేవిధంగా బీబీఏ కావచ్చు, బీకామ్, బీఏకి సంబంధించినటువంటి కోర్సులో 6వ సెమిస్టర్ అండ్ మొదటి అండ్ 2వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష తేదీలను కూడా అక్కడ వెబ్సైట్లో అప్డేట్ చేశారంటే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తెలుసుకోవాలనుకున్న అభ్యర్థులు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్ వచ్చిన అప్డేట్ చూడవచ్చు. సో వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తెలంగాణ నుంచి మనకు ఒక పేపర్ ప్రకటన అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే 6 నెలల వ్యవధికి మున్ముందు పొడిగించేందుకు ఈ శాఖ నియంత్రణలో హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో నడపబడుతున్నటువంటి ప్రభుత్వ వికలాంగుల ఆశ్రమ మరియు హాస్టల్లో పనిచేయటకు వార్డెన్లు మరియు ప్రభుత్వ ఆంధ్రుల మరియు బదిరుల గురుకుల పాఠశాలలో పనిచేయటకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు కావచ్చు, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్ టీచర్లు, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేటర్ టీచర్లను నియమించుకునేందుకు ఇక్కడ ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో 23 అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించినటువంటి ఫామ్ అయితే దొరుకుతుంది. ఆ ఫామ్ను మీరు ఫిల్ చేసి సో ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడికి వితిన్ 23rd లోపు పంపాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫిల్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు. మీకు పూర్తి వివరాలు ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఉంటాయి. సో ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ సాయిలో 104 వేకెన్సీస్ గాను ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో. సో ఇవి మనకు మసాజ్ థెరపిస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు. ఆగస్టు
6 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఇంకా షిప్పింగ్ కార్పొరేషన్లో కూడా 46 వేకెన్సీస్ గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఆగస్ట్ 16th లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్స్ లింక్స్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ చూడండి. సో ఈరోజు మనకి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా సంబంధించినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే సో నాన్మూలికీలతో ముప్పు అంటూ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి నాన్మూలికీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకు నాన్మూలికీలకి వెళ్ళి కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. వెలుగు సక్సెస్లో ఇచ్చారు ఈ ఆర్టికల్. ఇక నెక్స్ట్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. పాలిటిక్స్ సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరోన్.